అంటే టూరిస్టులు ఎవరు రారు ఇక్కడ వాళ్ళే అన్ని కొత్త ప్లేసెస్ నాకు తెలిసి ఏ టూరిస్టులు కవర్ చేసుంటారు నేను చేస్తున్నాయన్నీ రియల్లీ ఫర్హాన్ హాయ్ కానీ చాలా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు బాగా ఉంచలేశారు కదా ఇదంతా వేరే డిస్ట్రిక్ట్ అంటండి మా వాడు దూకపోతుంది ఇంకా మనం ఇందాక అటు సైడ్ వెళ్ళాం కదా అటు సైడ్ నుంచి ఆ కొండ నుంచి ఇటు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అంట నేను వచ్చానని చెప్పి సన్ పడుతుంది ఫ్రెండ్ అని చెప్పి అంటున్నాడు నువ్వు వచ్చావు అందుకనే సన్ రైజ్ అయిపోయింది ఇవాళ లేకపోతే అసలు సన్ రైజ్ ఉండదు ఇటు గోయింగ్ టు గంగ్బల్ లేక్ అంట అది 7 hours ట్రెక్కింగ్ మొత్తం 8 కాదు చూడండి అదిగో వాటర్ సీనరీలోనే చూస్తాం ఇలాంటి లొకేషన్స్ మొత్తం సౌండ్ వాటర్ కల్లో కూడా ఇదే తిరుగుతుంది రోజు ఎవరు వదిలేస్తారు చెప్పండి ఇది కానీ నిజంగా గ్రేట్ అండి ఉండాలి కాశ్మీర్ చూడాలంటే కాశ్మీర్ ఫ్రెండ్ పట్టుకోవాలి అంతే ఎంత అడుగులాగుంది ఇప్పుడు ఇది దూకిస్తాడా ఎందుకు అరే ఇదర్సే ఇదేదో చేసినట్టున్నాడు నన్ను మొత్తానికి మనం యహాసే ఇటు నుంచి అటు క్రాస్ చేసి వెళ్ళు ఇప్పుడు నువ్వు ఎట్లా వెళ్తావు చూస్తాను అంటున్నాడు ఏదో అరే ఫర్హాన్ ఏదో అది కూడా ఎక్కిస్తాడండి ఇప్పుడు అక్కడి నుంచి వెళ్దాం పద నువ్వు అన్నాడు వాటర్ ఫాల్స్ పైకి వచ్చేసాము కొండల ఇదంతా కొండ ట్రెక్కింగ్ ఇంకా ఆ కొండపైన హౌసెస్ ఉన్నాయంట వాళ్ళు ఇటు నుంచి వెళ్తారంట డైలీ సర్వీస్ కానీ చాలా ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు ఉంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది అదంతా అది అక్కడ కనిపిస్తుంది కదా అన్ని నేచురల్ ఫ్లవర్స్ అంట కొద్దిగా ఎండాకాలం వస్తే మొత్తం ఎల్లో షేడ్స్లో ఉంటాయంట ఎటు చూసినా వాటర్ ఫాల్స్ చుట్టూరు ఎటు చూసినా వాటర్ ఫాల్స్ ఇంకా కొండల్లో ఏ టూరిస్టులు వచ్చి ఉంటారండి షైనింగ్ స్టార్స్ అంట అండి ఆ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ అప్పుడు ఫ్లవర్స్ వస్తాయి కదా ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఇట్లా ఓపెన్ అవుతాయంట ఈ షైనింగ్ అవుతూ ఉంటాయంట ఫ్లవర్స్ మనం చూస్తున్నాం కదా చిన్న సన్న వచ్చినప్పుడు ఓపెన్ అవుతాయంట అంత ఫ్లవర్ మొత్తం ఎల్లో కలర్లో ఉంది బాగుంది అసలు నెక్స్ట్ వస్తా కదా మళ్ళీ అప్పుడు అటు సైడ్ కవర్ చేస్తాను ఇదంతా పాకిస్తాన్ అండి అటు నుంచి ఇంకా మొత్తం పాకిస్తాన్ అదంతా ఆ సైడ్ మొత్తం పాకిస్తాన్ అయితే నార్మల్ 6 ఇట్లా ఆడ వెళ్ళాడు కదా అట్లా ట్రక్కింగ్ ఇట్లా డౌన్ నుంచి దిగడమే అండి తను వెళ్తున్నాడు కదా అట్లా ట్రక్ చేసుకుంటూ వచ్చాము